With a uniform speed, a car distance in 8 hours had the speed been increased by 4 km per hour. The same distance could have been covered 7 hours and 30 minutes. What is the distance covered అని ఇచ్చాడు. ఓకేనా, ఇది ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ జనరల్గా సమవేగంతో ఒక కారు కొంత దూరాన్ని 8 గంటల్లో ప్రయాణించగలదు. ఒకవేళ 4 km/h వేగంతో పెంచినట్లయితే అప్పుడు 7.5 గంటల్లో ఆ దూరాన్ని ప్రయాణించగలదు. అయినా ఆ కారు ప్రయాణించిన దూరాన్ని చెప్పండి అంటే ఇక్కడ ఏంటి అడిగాడు, డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒక కారు కొంత దూరాన్ని 8 గంటల్లో ప్రయాణించగలదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 8 hours పడుతుంది. ఎన్ని అవర్స్? 8 hours. అయితే ఇప్పుడేం చెప్తున్నాడు, ఒకవేళ 4 km/h వేగంతో ప్రయాణించినట్లయితే ఈ దూరాన్ని ఎన్ని గంటలు ఇక్కడ రాగలదంటే 7 గంటల 30 నిమిషాల్లో రాగలదు. అయితే ఆ దూరాన్ని కనుక్కోమని చెప్పాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి 8 hours పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఎంత స్పీడ్తో పెంచాడు? ఉన్నదానికన్నా ఆల్రెడీ ఎంత స్పీడ్ ఉందో మనకు చెప్పలేదు, దానికన్నా +4 చేశాడు. +4 చేయడం వల్ల ఎన్ని గంటలు చేరుకున్నాడు? 7 గంటల 30 నిమిషాల్లో చేరుకున్నాడు. మరి 7 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటే అయితే మన క్వశ్చన్ ఏంటి అడుగుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 8 గంటలతో ప్రయాణించిన దూరం 7 గంటల 30 నిమిషాలతో ప్రయాణించిన దూరం రెండు ఒకటే. అంటే డిస్టెన్స్ ఇక్కడ ఎలా ఉంది? కాన్స్టెంట్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అప్పుడు రకరకాలుగా చేయొచ్చు. ఒకటి రేషియో మెథడ్, ఇంకోటి ఫార్ములా మెథడ్, ఇంకా డిస్టెన్స్ ఈక్వల్ మెథడ్, ఏదైనా చేయొచ్చు అండి. ఇప్పుడు చూద్దాం ఎలా చేద్దాం. రేషియో మెథడ్ చేద్దామా? రేషియో మెథడ్ ఎలా చేస్తారు? ఇక్కడ కావాల్సింది దూరం అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కావాలి. స్పీడ్లు ఇచ్చాడా? లేవు. మరి టైం ఉందా? టైం ఉంది. టైంని బేస్ చేసుకుని స్పీడ్ కట్టి డిస్టెన్స్ కట్టాలి. టైం ఎంత ఇచ్చారంటే 8 hours ఒకటి, ఇంకోటి 7:30 అంటే 7 and 1/2 అంతే కదా. 7:30 minutes అంటే దీన్ని సింపుల్గా రాస్తే ఏమొస్తుంది? దీన్ని 7.5 ఎలా రాయొచ్చు చెప్పండి? 7.5 అంటే 15/2 అని రాయొచ్చు. ఎంత రాయొచ్చు? 15/2. ఇది 15/2 అని రాద్దాం. అర్థమవుతుంది కదా. ఇది 8 hours అండి. ఇది 7.5 అంటే ఇది ఏ రేషియో? టైం రేషియో. ఏ రేషియో? టైం రేషియో. రేషియో అనేది ఫ్రాక్షన్లో ఉండకూడదు కాబట్టి 2 అనేది రిమూవ్ చేసేద్దాం. 2 రిమూవ్ చేయాలంటే దీన్ని ఇంటూ 2 చేయాలి, దీన్ని కూడా ఇంటూ 2 చేయాలి. దీన్ని ఇంటూ 2 చేస్తే 2 పోద్ది. కాబట్టి ఏం మిగిలింది? 16:15. ఇది ఏంటంటే రేషియో. ఏ రేషియో? టైం రేషియో. టైం రేషియో ఎంత? 16:15 అది టైం రేషియో. మరి టైం రేషియోని బేస్ చేసుకుని మనం ఏ రేషియో తీసుకోవాలి? స్పీడ్ రేషియో. ఏ రేషియో? స్పీడ్ రేషియోకి ఇన్వర్స్ స్పీడ్ రేషియో. ఎంత అవుతుంది? ఇది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? గమనించండి, మనకు డిస్టెన్స్ కట్టాలి కాబట్టి టైం తెలియాలి, స్పీడ్ తెలియాలి. టైం రేషియో ఉంది 16:15. మరి స్పీడ్ రేషియో ఎలా ఉంటుంది? ఇన్వర్స్ అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు స్పీడ్లో తేడా ఉందా లేదా? ఉంది. ఎన్ని పార్ట్స్? 1 part. ఆ 1 part ఎంతకు సమానం? 4 km/h. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 4 km/h అనేది రాస్తారు. 1 part ఈజ్ ఈక్వల్ టు 4 km/h. మరి 15 parts ఎంత అవుతుంది? 60 km/h. ఎంత అవుతుందమ్మా? 60 km/h. మరి 16 parts ఎంత అవుతుంది? 16 64 6 km/h. ఓకే, మనకి గమనించారో లేదో ఇక్కడ స్పీడ్ వచ్చేసింది అండ్ ఇక్కడ టైం కూడా ఉంది. అలాగే ఇక్కడ టైం ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది. డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే వచ్చేస్తుంది. ఎంతో చేద్దాం. స్పీడ్ ఎంత చెప్పండి? 60 km/h. టైం ఎంత? 8 into 60. 8 into 60 అంటే ఎంత వస్తుందమ్మా? 480. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. లేదా ఈ రెండు మల్టిపుల్ చేసినా అదే ఆన్సర్ రావాలి. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అని చెప్తుంది కదా. అటువైపు నుంచి దూరమైనా ఇటువైపు నుంచి దూరమైనా ఒకటి రావాలి. ఇక్కడ దూరం కాదు. ఇక్కడ దూరం కావాలంటే టైం ఎంత? 15/2 into 64. క్యాన్సిలేషన్ చేద్దాం. 32 times. 30 to 15 times అడుగుతున్నాడండి. 15 32. 15 32 కావాలంటే 32 10 3 20. 32 5 3 20లో సగం 160. 3 20 + 160 ఎంత వస్తుందమ్మా? 480. ఈ విధంగా చేయొచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఏం చేసింటే డిస్టెన్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ చేశాను. లేకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఏంటంటే మనకు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటో ఫార్ములా అంటే ఎప్పుడైనా మీకు ఫార్ములా గుర్తుందో లేదో కానీ ఇక్కడ చెప్పాను, మీకు గుర్తుందా? చూడండి, ఈ టైప్ ఆఫ్ ఫార్ములా చెప్పాను. ఇలా కొంత డిస్టెన్స్ ఉంది, సేమ్ డిస్టెన్స్. ఇటు నుండి వెళ్ళేటప్పుడు 8 hours వచ్చేసాడు. అదే డిస్టెన్స్ని 7:30 గంటల్లో చేరుకున్నాడు.
అయితే ఇక్కడ టైంలో డిఫరెన్స్ వచ్చింది. టైంలో డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే స్పీడ్లో డిఫరెన్స్ వస్తే ఎంత స్పీడ్లో డిఫరెన్స్ వచ్చింది 4 km/h అని చెప్పాను. మరి స్పీడ్లో డిఫరెన్స్ వస్తే టైంలో డిఫరెన్స్ వచ్చింది. ఇలాంటప్పుడు డిస్టెన్స్ కట్టాలంటే ఫార్ములా చెప్పాను. ఏంటో ఫార్ములా చూడండి, ఇక్కడ రాస్తాను. ఇది అయిపోయింది కదా, ఈ కాన్సెప్ట్ ప్రకారం మీరు చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ టైంలో తేడా వచ్చింది కాబట్టి స్పీడ్లో కూడా తేడా వస్తుంది. ఎంత తేడా వస్తుంది, ఎంత అంటే 4 km/h. అంటే ముందు స్పీడ్ కన్నా తర్వాత స్పీడ్ 4 km/h ఎక్కువ. ఇక్కడ టైంలో టైం ఉంది, స్పీడ్ ఉంది. అంటే వెళ్ళేటప్పుడు టైము, అదే దూరాన్ని మళ్ళీ వెళ్ళేటప్పుడు టైం, స్పీడ్లో డిఫరెన్స్. ఇప్పుడు ఏం చెప్పానంటే టైం 1 ఇంటూ టైం 2 అని చెప్పాను ఫార్ములా. టైం 1 ఇంటూ టైం 2 బై టైం డిఫరెన్స్ ఇంటూ ఏం చెప్పానంటే స్పీడ్ డిఫరెన్స్ అని చెప్పాను. అంటే కాలాల లబ్ధము బై కాలాల తేడా ఇంటూ స్పీడ్ డిఫరెన్స్. స్పీడ్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పానంటే వేగంలో తేడా. ఇది వేస్తే సరిపోతుంది. ఏంటో చూద్దాం. 8 టైం 1 అంటే 8, టైం 2 అంటే 15/2 అని రాస్తారు, అంతే కదా. ఇంటూ బై టైం డిఫరెన్స్ ఇంటూ స్పీడ్ డిఫరెన్స్ ఎంత 4. టైం డిఫరెన్స్ ఎంత చెప్పండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ హాఫ్. ఎంత అండి, హాఫ్. ఇక్కడ చూద్దాం. ఇది ఇక్కడ ఇది ఏంటవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 2s are అంటే ఎంత మిగిలింది 10 × 30, 30 ఇంటూ 10 × 30, 38 240, 240 బై 1/2. ఈ 1/2 పైకి పోతే 240 ఇంటూ 2/1 అవుతుంది. అంటే ఎంత వస్తుంది 240 2 టైమ్స్ ఎంత వస్తుందండి 480. ఎలా చేసినా పర్లేదు, ఫార్ములా చేయొచ్చు, లేదా రేషియో మెథడ్ చేయొచ్చు, లేదా డిస్టెన్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు. అర్థమవుతుందా, డిస్టెన్స్ ఈక్వల్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ బాయ్ ట్రావెల్స్ ద ఫస్ట్ ఆన్ 1/3 ఆఫ్ ద సెకండ్ డిస్టెన్స్ with a speed of 10 km/h, the next 1/3 distance with speed of 20 km/h, last 1/3 distance of the speed 60 km/h. The average speed of the boy the whole journey is. అంటే వాడి యొక్క యావరేజ్ జర్నీ అడుగుతున్నాడు. ఒక బాల్ ఎలా 3 సమాన భాగాలు అంటే ఎలా చెప్పాడంటే ఈ విధంగా. ఫస్ట్ది 1/3 అంట, సెకండ్ 1/3 అంట, థర్డ్ కూడా 1/3 అంట. అంటే 3 భాగాలు ఎలా ఉన్నాయి, సమానంగా సగంగా ఉన్నాయి. కాబట్టి సగం అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3 అని అర్థం. ఓకేనా. అయితే ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు చూద్దాం. ఫస్ట్ది 10 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎంత 10 km/h. రెండోది 20 km/h స్పీడ్తో వెళ్ళాడు. మూడోది 60 km/h. ఎంతండి 60 km/h స్పీడ్తో వెళ్ళాడు. 60 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఇలా వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నంటే ఇక్కడ నుంచి ఇక్కడ జర్నీకి టోటల్ జర్నీ ఎంత పడుతుంది అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా. మరి యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పిన, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది చెప్తున్నాడు. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మనకు తెలుసా, తెలీదు. ఏదో ఒక నెంబర్ అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోవాలంటే ఇక్కడ ఎక్స్ అనుకున్నా వస్తుంది. ఎక్స్ బదులు ఏదో ఒక నెంబర్ అనుకుందాం. ఏ నెంబర్ అనుకుందాం, 10 20 60తో క్యాన్సిల్ నెంబర్ ఏమనుకోవచ్చు 60, ఇదొక 60, ఇదొక 60, ఇదొక 60 అనుకుందాం. అంటే మొత్తం ఎంత డిస్టెన్స్ అవుతుంది 180 డిస్టెన్స్ బై ఏమొస్తుంది టైం కావాలి కదా. టోటల్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డిస్టెన్స్ బై స్పీడ్. అంటే 60/10 ఎంత వస్తుంది 6. ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత వస్తుంది 3. ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత వచ్చింది 1. 6 + 3 9 + 1 10. 10 ఏంటిది కిలోమీటర్ పెర్ ఏంటిది టైం కదా, టైం హవర్స్ అని రాస్తారండి. ఇది 10 hours అని రాస్తారు. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, 0 0 క్యాన్సిల్, 18/1 18 ఏంటిది km/h. ఇదే దీని యొక్క యావరేజ్ స్పీడ్ అవుతుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇంకా మరికొన్ని చూద్దాం ఫ్రెండ్స్. మనం మరికొన్ని ట్రైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ట్రైన్ సంబంధించిన రిలేటెడ్. ఏ ట్రైన్ 110 meters లాంగ్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. In what time will it pass a man who is running 6 km/h the direction opposite to the which the train is going? చూడమ్మా క్వశ్చన్ అంటే అడిగాడు. 110 మీటర్ల పొడవు గల ఒక రైలు అది 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దానికి వ్యతిరేక దిశలో 6 km/h వేగంతో పరిగెత్తుతున్న వ్యక్తిని రైలు ఎంత సమయంలో దాటుతుంది అంటే సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, టైం అడిగాడు. టైం ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది అడిగిన క్వశ్చన్. ఏంటి అడిగాడు, రైలు ఎంత సమయంలో దాటును.
టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ గమనిస్తే ఏంటేంటి వస్తాయి డిస్టెన్స్లు, ఎన్ని డిస్టెన్స్లు వస్తాయి, 1 వస్తాయా 2 వస్తాయా? ఇక్కడ గమనించండి, రైలు ఎవరిని క్రాస్ చేస్తుందంటే వ్యతిరేక దిశలో వస్తున్న వ్యక్తిని. ఫ్రెండ్స్ మనకి 2 లెంత్లు ఎప్పుడు వస్తాయని చెప్పాను. 2 లెంత్లు ఎప్పుడు వస్తాయంటే, ఒకటి ట్రైను ప్లాట్ఫామ్ని కానీ లేదా టన్నల్ కానీ లేదా నిలబడి ఉన్న స్టాండింగ్ ట్రైన్ కానీ లేదా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ట్రైన్ కానీ లేదా ఒకే దిశలో పోతున్న ట్రైన్, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే 2 లెంత్లు వస్తాయి. మరి ఇక్కడ ఎన్ని లెంత్లు వస్తాయి? లెక్కలో ఒక మ్యాన్ ఉన్నాడు, ఒక ట్రైన్ ఉన్నాడు కాబట్టి ఒకే ఒక లెంత్ వస్తుంది. అది దేని లెంత్? ట్రైన్ లెంత్. కాబట్టి ఇక్కడ ఎంత వేస్తారంటే 110 మీటర్స్ అనేది వేస్తారు. 110 మీటర్స్ 110 మీటర్స్ బై ఇంకేంటి వస్తారు? స్పీడ్. అసలు స్పీడ్ అంటే ఎన్ని స్పీడ్లు వస్తాయి? స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్స్ అంటే ఎన్ని స్పీడ్లు వస్తాయి? ఇద్దరు ఏ డైరెక్షన్ వస్తున్నారు? ఆపోజిట్ డైరెక్షన్. అంటే మ్యాన్ను ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తే అదేంటవుతుంది? 2 స్పీడ్లు కలిపి వస్తాయి. ఎలా చూద్దాం. ఇక్కడ స్పీడ్ అంతా 60 km/h, ఇక్కడ స్పీడ్ అంతా 6 km/h. ఈ రెండు ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? 66 km/h. ఎంత వస్తుంది? 66 km/h. ఇది మనకు వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి చూస్తే గమనించాలి. ఏమంటున్నాడంటే టైం దేంట్లో అడుగుతున్నాడు అంటే సెకండ్లో అడుగుతున్నాడు. మరి టైం సెకండ్లో అడిగితే డిస్టెన్స్ మీటర్లో ఉండాలి. మరి ఇది ఎట్లా ఉండాలి? మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. అప్పుడు మీటర్ పోతే సెకండ్ వస్తుంది. మరి దీన్ని మీటర్ పర్ సెకండ్లో కదా మార్చాలి. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని తీసేద్దాం. అంటే కిలోమీటర్/h ఉంది కదా, దీన్ని తీసేసి ఈ 66ని మార్చాలి. ఎలా మార్చాలంటే 66 ఇంటూ km/h మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేస్తారు? 5/18. ఇప్పుడు 5/18 అనేది ఏంటవుతుంది? మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఇప్పుడు దేని క్యాన్సిల్ చేయొచ్చు? మీటర్ క్యాన్సిల్. ఇంకొన్నది ఏంటి? సెకండ్స్. కాబట్టి ఇది చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత వస్తుందో చూద్దాం. బై 66 ఇది పైకి తీసుకుపోతే ఏమవుతుంది? 18/5 అవుతుంది. క్యాన్సిలేషన్ 5తో క్యాన్సిల్, 5 రిల్ల 5 రిల్ల, ఇంకా దేంతో క్యాన్సిల్? 11 రిల్ల 11 6ల, 6 1ల 6 3ల, 3 రిల్ల ఎంత వస్తుంది? 6 ఏంటవుతుంది? ఇక్కడ మిగిలింది సెకండ్స్. కాబట్టి మనకు ఆన్సర్ ఏదవుతుందంటే 6 సెకండ్స్. అంటే ఎప్పుడైనా మనకి లెంత్లు అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక పర్సన్ కానీ చెట్టు కానీ పోల్ కానీ వచ్చేటప్పుడు ఓన్లీ ఒక లెంత్, అది ఒక ట్రైన్ లెంత్ మాత్రమే. స్పీడ్లు మాత్రం మ్యాన్ పరిగెత్తినప్పుడు కానీ ట్రైన్ అంటే మ్యాన్కి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినా సేమ్ డైరెక్షన్ వచ్చినా లేదా ట్రైన్ వచ్చినా అట్లాంటప్పుడు 2 స్పీడ్లు లెక్కలు ఇస్తే 2 స్పీడ్లు తీసుకుంటారు. అది ఆపోజిట్ అయితే ఆపోజిట్, సేమ్ అయితే సేమ్. ఓకే, నెక్స్ట్ వన్. 100 meters long a train going to a speed of 60 km/h will cross 140 meters long railway bridge. ఓకే, క్వశ్చన్ చూడమ్మా. హౌ లాంగ్ అన్నాడు? లాంగ్ ట్రైన్ చూడండి. 100 meters long train going speed of 60 km/h it will cross 140 long rail bridge. అంటే ఏమంటుందంటే 100 మీటర్ల పొడవు గల రైలు 60 km/h వేగంతో ప్రయాణిస్తుంది. అయినా 140 మీటర్ల పొడవు గల వంతెనను ఆ రైలు దాటుటకు పట్టు సమయం అడిగాడు. అంటే ఏంటి అడిగాడు? టైం ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారంటే డిస్టెన్స్ బై స్పీడ్ అని రాస్తారు. డిస్టెన్స్ అంటే ఏంటంటే వస్తాయి ఇక్కడ గమనించండి. ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? 100 meters లాంగ్ ట్రైన్ ఇట్ విల్ క్రాస్ ఏంటి క్రాస్ చేస్తుంది అంటే 140 meters బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. ఎన్ని లెంత్లు వస్తాయి చెప్పండి ఫ్రెండ్స్? 2. ఎందుకంటే ట్రైన్ వెళ్ళి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. అంటే అలా 100 మీటర్లు ప్లస్ 140 మీటర్లు 2 కలిపేయాలి. అంటే ఎంత వస్తుంది? 240 meters అనేది ఇక్కడ వస్తుంది డిస్టెన్స్. మరి స్పీడ్ ఎన్ని స్పీడ్లు వస్తాయి? ట్రైను క్రాస్ చేస్తుంది. ఎవరిని క్రాస్ చేస్తుంది? బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. బ్రిడ్జ్కి స్పీడ్ ఉంటుందా? ఉండదు. మరి దేని స్పీడ్ ఉంటుంది? ఓన్లీ స్పీడ్, ట్రైన్ స్పీడ్ మాత్రమే. ఆ ట్రైన్ స్పీడ్ అంత అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 60 km/h అనేది ఇస్తాడు. అయితే ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే మనకు అడుగుతున్నది ఏంటంటే టైం అడుగుతున్నాడు. ఏ టైము? ఇది దాటడానికి. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ వేసాను. టైం ఎట్లా అడుగుతున్నాడు అన్న? సెకండ్స్. ఏంటి? సెకండ్స్. మరి ఇది మీటర్లో ఉంది, ఇది km/hలో ఉంది. మరి km/h దేంట్లోకి మార్చాలి? మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. మార్చేద్దామా? ఎలా అంటే 240 meters బై ఏం చేస్తారంటే 16 మార్చాలి. 16 ఏ విధంగా రాస్తారు? 60 ఇంటూ 5/18 అని రాస్తారు. 5/18 ఇది పైకి తీసుకుపోతే మీటర్ పర్ సెకండ్ కదా, ఇందులో క్యాన్సిల్ అవుతుంది. ఇంకేది మిగిలితే అదే ఆన్సర్. 240 0 క్యాన్సిల్. 6 1ల 6 4ల అంటే మిగిలింది ఎంత ఉందో చూద్దాం. 4 ఇంటూ 18 పైకి పోతే బై 5 ఉంటుంది. 18 4 ఎంత? 72. 18 2s are 36 డబల్ 72 72/5. 72/5 అంటే ఎంత వస్తుందంటే
14.4 సెకండ్స్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఎవరు క్రాస్ చేస్తుందంటే ట్రైన్ వెళ్ళి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నాను. మనకి అడిగిన టైం అంటే డిస్టెన్స్, స్పీడ్. డిస్టెన్స్ అంటే ఏంటి? ఎన్ని లెంత్లు వస్తాయి? 2 లెంత్లు. స్పీడ్ అంటే ఎన్ని స్పీడ్లు వస్తాయి? ఒకటే స్పీడ్, అది దెన్ స్పీడ్, ట్రైన్ స్పీడ్. ఓకేనా? నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ద 130 meters లాంగ్ ట్రావెలింగ్ 45 km/h కెన్ క్రాస్ ద 30 seconds ఈజ్. ఫ్రెండ్స్ చదవండి, ఇక్కడ 130 మీటర్ల పొడవు గల ఒక రైలు 45 km/h వేగంతో ఒక వంతెనను 30 సెకండ్లలో దాటింది. అయితే ఆ వంతెన పొడవు ఎంత? ఇక్కడ పొడవు అడిగాడు. పొడవు అంటే డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ అంటే ఏం చేస్తారు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది ఫస్ట్ రాయాలి. అయితే ఏంటనేది చూద్దాం. ఇందులో స్పీడ్ ఉందా? 130 మీటర్ల పొడవు గల రైలు 45 km/h వేగంతో ఒక వంతెనను ఎన్ని సెకండ్లు దాటిందంటే 30 seconds. అంటే ట్రైన్ ఎలా వెళ్తుందండి? ట్రైన్ ఎలా వెళ్తుంది? ఓకేనా? ట్రైన్ ఎలా వెళ్తున్నప్పుడు దేన్ని క్రాస్ చేసిందంటే వంతెనను. ఏది ట్రైన్ లెంత్ ఎంత అని చెప్పాడు? 130 మీటర్ల పొడవు గల ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 45 km/h స్పీడ్తో వెళ్తుంది. 45 km/h స్పీడ్తో వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దీన్ని దాటిపోతుంది కదా. దాటడానికి ఎంత టైం తీసుకున్నాడు? 30 seconds అని టైం చెప్తున్నాడు. ఎంత సెకండ్స్? 30 seconds. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు డిస్టెన్స్ కట్టాలి. డిస్టెన్స్ అంటే ఎన్ని లెంత్లు వస్తాయి? ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. అంతే. డిస్టెన్స్ బదులు ఏంటి వేస్తారు? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది తప్పనిసరిగా వేస్తారు. అండ్ స్పీడ్ వేయాలి. స్పీడ్ ఎంత వేస్తారు చెప్పండి? స్పీడ్ 45 km/h అనేది వేస్తారు. స్పీడ్ ఎంత వేస్తారండి? 45 km/h అనేది వేస్తారు. ఇంటూ టైం ఎంత వేస్తారో చెప్పండి. టైము 30 seconds అన్నాడు. ఎంత అన్నాడు? 30 seconds. కానీ మనకి డిస్టెన్స్ దేంట్లో అడిగాడు? మీటర్స్లో అడిగాడు. దేంట్లో అడిగాడు? మీటర్స్. ఇది 45 km/h ఏం చేయాలంటే మార్చేయాలి. ఏం చేయాలి? మార్చేయాలి. ఎలా మారుస్తారు? 45 ఇంటూ ఏం చేస్తారు? 45 ఇంటూ km/h మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఇంటూ 5/18 ఇంటూ 30 seconds. ఇది మనం వేసాం. స్పీడ్ వేసాను, టైం వేసాను. మరి ట్రైన్ లెంత్ మనకు తెలుసా? ఎగ్జాక్ట్లీ తెలుసు. ఎంత? 130. మరి బ్రిడ్జ్ లెంత్ తెలుసా? అదే కదా మనకు కనుక్కోమని చెప్పాడు. ఇదంతా క్యాన్సిలేషన్ చేద్దాం. దేంతో? 6తో. 6 3s are 6 5s are. ఓకే. 3 1ల 3 15ల. ఓకే. 5 15ల 75. 75 5లు. 75 5లు ఎంత అవుతుంది? 375. ఓకేనా? మనకేం కావాలి? బ్రిడ్జ్ లెంత్. బ్రిడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆ 130 అవతలు తీసుకొస్తే 5 ఒకటి వస్తుంది. అండ్ 3 అంటే 4 ఒకటి వస్తుంది. ఎంత వస్తుంది? 2 అంటే ఎంత వస్తుందమ్మా? 245 meters అనేది ఆన్సర్ వస్తుంది. అంటే ఎన్నది అవుతుంది? థర్డ్ వన్. అర్థమవుతుందా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్నాను. స్పీడ్ అంటే ట్రైన్ స్పీడ్. మరి టైం అంటే ఏది రాస్తారు? ఇచ్చిన టైం. అంటే ఈ ట్రైన్ వంతెన దాటడానికి పట్టిన టైం. మనకి అడిగిన డిస్టెన్స్ స్పీడ్ ఇన్ టైం. ఎన్ని లెంత్లు వస్తాయి అంటే ట్రైన్ బ్రిడ్జ్ని దాటితే 2 లెంత్లు వస్తాయి. ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ తెలుసు, టైం తెలుసు. ట్రైన్ లెంత్ ఇచ్చేసాడు, బ్రిడ్జ్ లెంత్ తెలియదు. ఆ బ్రిడ్జ్ లెంత్ కనుక్కున్నాను. అర్థమవుతుందా?